కానీ ఇప్పుడు అది మెచ్యూరిటీ అనిపిస్తోంది. జెనీలియా పాత్ర జాను కోరుకునే ఫాంటసీ లవ్, రామ్ చూపించే రియలిస్టిక్ లవ్ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా బలం. భాస్కర్ రాసిన ఈ కథలో లాజిక్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ. అందుకే ఇది ఇప్పుడు ఇంతగా ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమాను ఒక మ్యూజికల్ మ్యాజిక్ అని చెప్పక తప్పదు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం, ఆరెంజ్ ఆత్మ, రూబా రూబా, నేను నువ్వంటూ, ఓ రేంజ్ వంటి పాటలు ఇప్పటికీ ఫ్రెష్గా వినిపిస్తాయి. కేవలం ఆడియో మాత్రమే కాదు, విజువల్గా కూడా ఈ సినిమా ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఆస్ట్రేలియా లొకేషన్లు, రామ్ చరణ్ స్టైలింగ్, గ్రాఫిటీ ఆర్ట్వర్క్ ఇవన్నీ సినిమాకు ఒక ప్రత్యేకమైన వైబ్ తీసుకొచ్చాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని స్క్రీన్ ప్లే, మనసును తాకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను యువతకు ఎప్పుడూ దగ్గరగానే ఉంచుతున్నాయి. రీరిలీజ్లో జనం పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. చివరిగా చెప్పాలంటే, ఆరెంజ్ నేర్పించిన పాఠ్యం ఏంటంటే, ఒరిజినల్ లవ్ అంటే ఎదుటివారిని మోసం చేయకుండా ఉండటం, మనసులో ఏముందో అది చెప్పడం, ప్రేమిస్తున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఎంత ఉందో అది తగ్గినప్పుడు కూడా అంతే నిజాయితీగా ఒప్పుకోవడమే అసలైన ప్రేమ అని ఈ సినిమా చాటి చెప్పింది. ఇది నిరాశ కాదు, ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే తత్వం. అందుకే 15 ఏళ్ల తర్వాత కూడా రామ్ చరణ్ ఆరెంజ్ ఒక ఓటమిలా కాకుండా